గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ అవర్ రమేష్ సార్ అకౌంటెన్సీ క్లాస్ రూమ్. ఓకే, మన సబ్జెక్టు సెకండ్ ఇయర్ బీకామ్కి సంబంధించిన ఏఎస్ అన్నమాట. అయితే మొన్న ప్రాబ్లమ్స్ అనేవి 2-3 చెప్పడం జరిగింది ఆ మోడల్లోని. ఆర్ కంపెనీకి సంబంధించింది కూడా నోట్ చేసుకున్నారు కదా, అది సేమ్ మోడల్ కాబట్టి మీరు ప్రాక్టీస్ చేశారు. దాని ఆన్సర్ కూడా నేను ఫార్వర్డ్ చేశాను. సేమ్ ఇవి కూడా అలాంటి మోడల్స్, కానీ ఇంపార్టెంట్ మాట. ఎప్పుడు రెగ్యులర్గా ఇలాంటి మోడల్స్లోనే ఎగ్జామ్స్లో సమ్స్ అడగడం జరుగుతుంది. ఓకే, ఇది టుడే సమ్ మాట. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ సోహాస్ ఎలక్ట్రిసిటీ కంపెనీ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st December 2010. ప్రిపేర్ ద క్యాపిటల్ అకౌంట్, జనరల్ బ్యాలెన్స్ షీట్, రెవెన్యూ అకౌంట్ అండ్ నెట్ రెవెన్యూ అకౌంట్. అంటే 31/12/2010 నాటి సోహాస్ ఎలక్ట్రికల్ కంపెనీ దిగువ అంకణా నుండి రాబడి ఖాతా, నికర రాబడి ఖాతాను, మూలధనంపై వసూళ్లు ఖర్చుల ఖాతాను మరియు సాధారణ ఆస్తుల పట్టిని తయారు చేయమంటున్నారు అన్నమాట. చూడండి, తెలుగు మీడియం వాళ్ళు నేను ప్రతి పాయింట్ చెప్తాను. ఇక్కడ ఇచ్చినవి మీరు నోట్ చేసుకుని ఫస్ట్. ఓకే, ఇంగ్లీష్ మీడియానికి అవసరం లేదు, ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ క్లియర్గా మీరు వాచ్ చేయొచ్చు. ఇక్కడ డెబిట్ బ్యాలెన్సెస్, ఇది క్రెడిట్ బ్యాలెన్సెస్. ఫస్ట్ డెబిట్ బ్యాలెన్సెస్ నోట్ చేసుకోండి. క్యాష్ ఇన్ హ్యాండ్, చేతిలో నగదు 1700, 1700. ఓకే, నెక్స్ట్ సన్రీ డెటార్స్ ఫర్ ద సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ 12,600. రుణగ్రస్తులు, దీని అర్థం ఏంటంటే రుణగ్రస్తులు బ్రాకెట్లో విద్యుత్ శక్తి సప్లై చేసినందుకు గాను అని పెట్టుకోండి. రుణగ్రస్తులు బ్రాకెట్లో విద్యుత్ శక్తి సప్లై చేసినందుకు గాను. నెక్స్ట్ స్టోర్ ఇన్ హ్యాండ్, చేతిలో స్టోర్స్ 2000 రూపీస్. రెంట్, రేట్స్ అండ్ ట్యాక్సెస్ 1700. అద్దె, రేట్లు మరియు పన్నులు 1700. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, పరిపాలన ఖర్చులు 4000. డిప్రిసియేషన్, తరుగుదల 7000. వాల్యూ ఆఫ్ ల్యాండ్స్, భూమి విలువ 50,000. ల్యాండ్స్ అక్వైర్డ్ డ్యూరింగ్ ద ఇయర్, ప్రస్తుత సంవత్సరంలో సేకరించిన భూమి 5,000, 5,000. నెక్స్ట్ మిషనరీ పర్చేస్డ్ డ్యూరింగ్ ద ఇయర్ 3,000, ప్రస్తుత సంవత్సరంలో కొన్న యంత్రాలు. ఓకే, 3,000. వాల్యూ ఆఫ్ మిషనరీ 2,50,000, 2,50,000. మిషనరీ అంటే యంత్రాలు విలువ 2,50,000. మెయిన్స్ ఎక్స్పెండెడ్ డ్యూరింగ్ ద ఇయర్ 20,000, ప్రస్తుత సంవత్సరంలో విస్తృతపరిచిన మెయిన్స్ అంటే కరెంట్ వస్తుంది కదండి, అది మెయిన్స్ మాట 20,000. మెయిన్స్ ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ లేయింగ్ 70,000. మెయిన్స్ అని పెట్టుకొని తెలుగులో కూడా బ్రాకెట్లో నోట్ చేసుకోండి. వాటిని వేయడానికి అయ్యే వ్యయంతో సహా 70,000. కాస్ట్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, విద్యుత్ ఉత్పత్తి వ్యయం. కాస్ట్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ 12,000. విద్యుత్ పంపిణీ వ్యయం, కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ 2,000. ఇన్వెస్ట్మెంట్ ఆన్ డిబెంచర్స్, డిబెంచర్లపై వడ్డీ 8,000. నెక్స్ట్ ఓకే, ఇంటీరియం డివిడెండ్స్, మధ్యకాలిక డివిడెండ్స్ 10,000. చూడండి, ఇది మనకి ఇచ్చింది ఏంటంటే డెబిట్ బ్యాలెన్సెస్, ఇది క్రెడిట్ బ్యాలెన్సెస్. చూసుకోండి, ఈక్విటీ వాటాలు, ఈక్విటీ షేర్స్ 2 lakhs. డిబెంచర్స్, తెలుగులో కూడా డిబెంచర్స్ 80,000. ఓకే, మీటర్ల అద్దె, మీటర్ రెంట్ 2,000. రుణదాతలు, సన్రీ క్రెడిటర్స్ 500. ఓకే, తరుగుదల నిధి, డిప్రిసియేషన్ ఫండ్ 1,10,000. విద్యుత్ శక్తి అమ్మకం, సేల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ 49,000. బ్యాలెన్స్ ఆఫ్ నెట్ రెవెన్యూ అకౌంట్ ఆన్ 31/12/2009. నికర రాబడి ఖాతా గత సంవత్సరానికి గాను, బ్రాకెట్లో గత సంవత్సరాన్ని పెట్టుకోండి. నికర రాబడి ఖాతా నిల్వని 17,500. ఈక్వల్గా అమౌంట్ 4,59,000, 4,59,000. వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మనకి యూనివర్సిటీ వాళ్ళు కూడా అడగడం జరిగింది. ఓకే, ఇది లెక్క మాట, ఇలా ఇస్తాడు. దీని నుంచి మనం ఏమేమి తయారు చేయాలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. రాబడి ఖాతా, నికర రాబడి ఖాతా, వసూలు ఖర్చుల ఖాతా అంటే ఇక్కడ మూలధనం ఖాతా అని అర్థం. అదే ఆస్తులు బట్టి 4 ఖాతాలు తయారు చేయాలి.
అంటే 3 ఖాతాలు ఒక నివేదిక, ఆస్తిని బట్టి నివేదిక. ఓకే. ఇది ఇలా ఇచ్చినప్పుడు ఇలానే ఇస్తాడు. ఇంకా పర్సంటేజ్లు ఏది అడిగినా క్లియర్గా మీరు చేసేయచ్చు. అక్కడ అడ్జస్ట్ అయిపోతాయి అడ్జస్ట్మెంట్స్ అన్నీ. మీరు చేసుకుంటే ప్రాక్టీసు అర్థమవుద్ది మాట. నేను ఆల్రెడీ అన్ని ఇంపార్టెంట్ మోడల్స్ చెప్తున్నాను. ఈ మోడల్స్ దాటి అందులో అడగడం మనకి ఎగ్జామ్లో. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి చాలాసార్లు నేను చెప్పాను. ఇది పిఎల్ అకౌంట్ అనుకోండి. పిఎల్ అకౌంట్ అంటే ఏంటి? లాభ నష్టాలు కదా. ఖర్చులు నష్టాలు, ఆస్తులు డెబిట్ సైడ్ ఉంటాయి. అన్నీ డెబిట్. ఖర్చులు నష్టాలు, ఆస్తులు. డెబిట్ ద ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ అసెట్స్ మాట. ఇది క్రెడిట్ ద ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అండ్ లైబిలిటీస్. అంటే ఖర్చులు నష్టాలు డెబిట్ చేయవలన, ఆదాయ లాభాలు క్రెడిట్ చేయవలన. ఇవన్నీ ఆదాయ లాభాలు. అదేవిధంగా అప్పులు, ఇది ఆస్తులు. ఓకే. దీన్ని బట్టి లెక్క అర్థం చేసుకుంటూ చేయాలన్నమాట. ముందు హెడ్డింగ్ పెట్టుకోండి. సోహాస్ ఎలక్ట్రిసిటీ కంపెనీ లిమిటెడ్ రెవెన్యూ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/12/2010. అంటే మనకి లెక్క ఎప్పుడు మొదలైందని, ఇది 1/1/2010 అన్న ప్రాబ్లం లేదు, 31/12/2009 అన్న ప్రాబ్లం లేదు. ఎలా మీరు కన్విన్స్ అయితే అంటే అలా అనడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇదే తీసుకోవాలి. లెక్క మట్టుకు మొదలైందని నేను ఇప్పుడు చెప్పిన డేట్ మాట. ఎందుకంటే 31st December అన్నాడు. అకాడమిక్ ఇయర్ ఇది ఎప్పుడు January 1st, 2010 అనమాట. లేదా 31st December 2009 అలా అయినా రాయొచ్చు. ఓకే. ఇక్కడ చూడండి, తెలుగు మీడియం రైటింగ్ పెట్టుకోండి. సోహాన్ ఎలక్ట్రికల్ కంపెనీ లిమిటెడ్ 31/12/2010తో అంతమయ్యే సంవత్సరానికి రాబడి ఖాతా. ఖాతా అనేసరికి డెబిట్ క్రెడిటర్లు ఉంటాయండి. వీడియో లేదని మీరు కన్ఫ్యూజ్ అవ్వడం, పెట్టుకోవడం అనేది పెట్టుకోండి. రెవెన్యూ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/12/2010. సోహాస్ ఎలక్ట్రికల్ కంపెనీ లిమిటెడ్ 31/12/2010తో అంతమయ్యే సంవత్సరానికి రాబడి ఖాతా. ఫస్ట్ ఇది నేను రాబడి ఖాతా అంటే ఫార్మేట్ చెప్పాను. ఫస్ట్ ఇక్కడ అన్ని ఎక్స్పెన్సెస్ లైన్గా తీసుకోవాలన్నమాట. టు పరిపాలన ఖర్చులు, టు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ 4,000. అదేవిధంగా టు డిప్రిషియేషన్ తరుగుదల 7,000. టు రెంట్ రేట్స్ అండ్ ట్యాక్సెస్ 1,700. ఓకే. టు అద్దె రేట్లు మరియు పన్నులు 1,700. టు కాస్ట్ ఆఫ్ జనరేషన్ ఎలక్ట్రిసిటీ 1,200. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా టు కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఎలక్ట్రిసిటీ, టు విద్యుత్ పంపిణీ వ్యయం. ఓకే. 2,000. ఓకే. అదేవిధంగా బై ఇట్ సైడ్ వచ్చేసరికి బై సేల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే. అదేవిధంగా ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. బై సేల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ 49,000. బై విద్యుత్ శక్తి అమ్మకం 49,000. బై మీటర్ రెంట్, బై మీటర్ అద్దె 2,000. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే మనకి ఇవన్నీ కూడా మనకి ఖర్చులు, ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా ఆదాయాలు. చూడండి, పరిపాలనా ఖర్చులు, తరుగుదల, అద్దె రేట్లు మరియు పన్నులు, విద్యుత్ ఉత్పత్తి వ్యయం, విద్యుత్ పంపిణీ వ్యయం. ఏది ఎక్కువ ఉందో అమౌంట్ చూసుకుంటారు. యాక్చువల్లీ ఇది ఎక్కువ అన్నమాట. 51,000 అమౌంట్ ఉంది క్రెడిట్ సైడ్. క్రెడిట్లోంచి డెబిట్ అమౌంట్ తీసేస్తే టు తేల్చిన నిల్వ అంటే టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 24,300. నికర రాబడి ఖాతాకు మళ్లింపు, ఇది రాబడి ఖాతా. దీని తర్వాత వేసేదే నికర రాబడి ఖాతా. నెక్స్ట్ నికర రాబడి ఖాతా, నెట్ రెవెన్యూ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/12/2010. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనం సేమ్ అది రాబడి ఖాతా, ఇది నికర రాబడి ఖాతా. అంటే ఇక్కడ మళ్ళీ ఫార్మాట్ నేను చెప్పడం జరిగింది. ఫస్ట్ ఇప్పుడు టు ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్లపై వడ్డీ తీసుకోవాలన్నమాట. ఏదైతే ఉందో అది 8,000. తర్వాత డివిడెండ్స్ ఉంటాయి, డిబెంచర్లు డివిడెండ్స్. టు ఇంటీరియం డివిడెండ్స్, మధ్యకాలిక డివిడెండ్లు 10,000, 10,000. అదేవిధంగా మరి బ్యాలెన్స్ ఉంది కాబట్టి నికర రాబడి ఖాతాకు మళ్లింపు అని చెప్పాను నేను. అదేది ఇదిగో ఇది 24,300 ఇది ఉంది కదా, ఇది కూడా తీసుకోవాలి. అదేవిధంగా నెట్ రెవెన్యూ బ్యాలెన్స్ లెక్కలో ఇచ్చాడు మనకి 17,500 అని ఉంది. కావాలంటే క్రెడిట్ నిల్వల్లో చూసుకోండి. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని ఉంటుంది చూడండి, అంటే అది ఫస్ట్ చూపించాలి 17,500. దాని తర్వాత ఇదేంటంటే నికర రాబడి ఖాతా నిల్వ అన్నమాట. గత సంవత్సరం ఉందని చెప్పాను 17,000. దాని తర్వాత బై రెవెన్యూ అకౌంట్. ఇది మనం ఇప్పుడే చేసిన లెక్క నుంచి వచ్చినమాట. డెబిట్ సైడ్ ఉన్నది చూడండి రాబడి ఖాతాలో, అది 24,300 ఇలా తీసుకోవాలన్నమాట. మళ్ళీ ఈక్వల్ అమౌంట్స్ ఏది ఎక్కువ ఉందో చూసుకుంటారు.
చూసుకుంటే మనకి క్రెడిటే ఎక్కువ ఉంది ఇక్కడ కూడా. బ్యాలెన్స్ తీసివేస్తే 2 తేల్చిన నిల్వ, 2 బ్యాలెన్స్ క్యారీడ్. ఓకే, ఇది కూడా మనకి 23,800 చూపిస్తుంది. ఇది ఆస్తి అప్పులకి పట్టికి మళ్లింపు అని రాసుకోవాలి. ఆస్తి అప్పుల పట్టికి మళ్లింపు అని నోట్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ తయారు చేసేది మనకి మూలధనం ఖాతా లేదా రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ అని పెట్టుకోవాలి. తెలుగు మీడియం అయితే 31/12/2010తో అంతమయ్యే సంవత్సరానికి మూలధనం ఖాతా లేదా వసూళ్లు ఖర్చులు ఖాతా. ఇది ఎక్స్పెండిచర్ అంటే వ్యయం, 31/10/2009 నాటి వ్యయం. అదేవిధంగా 2010 సంవత్సరం వ్యయం అంటే ఇది మొదట్లోది, ఇది చివరిలోది, రెండు కలిపి టోటల్ మొత్తం వ్యయం. ఇది ఆల్రెడీ ఫార్మేట్ నేను నేర్పించాను మీకు. అలానే ఇది ఎక్స్పెండిచర్, ఇది వచ్చేసరికి రిసిప్ట్స్, వసూళ్ళు మాట. రిసిప్ట్స్ అంటే చూస్తే ఇక్కడ రిసిప్ట్స్ వసూళ్ళు మాట. సేమ్ అదేవిధంగా ఇది వసూళ్ళు కోలం 31/12/2009 నాటి వసూళ్ళు అని పెట్టుకోండి. ఇది 2010 సంవత్సరం వసూళ్ళు అని పెట్టుకోండి. ఇది వచ్చేసరికి మొత్తం వసూళ్ళు. ఫస్ట్ ఇక్కడ టు ల్యాండ్ భూమి 50,000. ఏదైనా కొన్నామా అంటే మధ్యలో ఉన్నది ప్రస్తుత సంవత్సరంలో సేకరించిన భూమి అని, అది 5,000 యాడ్ అవుతుంది, కలిపితే 55,000. సేమ్ యంత్రాలు మిషనరీని కొన్నాం, అదేవిధంగా దాని మధ్యలో ఉన్నది మళ్ళీనే ప్రస్తుత సంవత్సరం మిషనరీని యంత్రాలు అన్నమాట. 2,50,000 3,000 కలిపితే 2,53,000. అదేవిధంగా మెయిన్స్ అంటే మీటర్లు అని చూడండి 70,000, అదేవిధంగా 20,000, రెండు హెల్ప్ చేసుకుని 90,000. ఇటు సైడ్కి వచ్చేసరికి మనకు వసూళ్ళు ఎలా ఉన్నాయి, ఈక్విటీ వాటాలు మూలధనం కలెక్ట్ చేసాం కదా, బై ఈక్విటీ షేర్స్ 2 lakhs, సేమ్ అదే అమౌంట్, మధ్యలో ఇంకేం లేదు, 2 lakhs. ఈక్విటీ వాటాలు బై డిబెంచర్లు 80,000, అదే అమౌంట్ ఉంది. సేమ్ టోటల్ చేసుకుంటారు, ఏది ఎక్కువ ఉందో చూసుకుంటారు అన్నమాట. ఇటు సైడ్ టోటల్ చేస్తారు, ఏది ఎక్కువ ఉందంటే మొత్తం కాలమ్స్ చేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే అవే కాబట్టి ఇవి. ఎక్స్పెండిచర్ టోటల్, రిసిప్ట్స్ టోటల్ చేస్తే 3,98,000 మనకి ఖాతా కాబట్టి డెబిట్ ఎక్కువ, డెబిట్ క్రెడిట్, డెబిట్ ఎక్కువ ఉంది కాబట్టి క్రెడిట్ తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉందో తీసేస్తే మనకు తెలుస్తుంది. 1,18,000 ఇది బై మూలధనం ఖాతా నిల్వ అంటే డెబిట్లోంచి క్రెడిట్ తీసేగా ఇది వచ్చిందన్నమాట. ఓకే, రెండు వైపులు ఈక్వల్గా పెట్టుకొని తీసేస్తే వచ్చిన అమౌంట్. దీన్ని ఎక్కడికి మళ్ళీ ఇస్తారో మీకు తెలుసు. ఆస్తి అప్పుల పట్టీలో బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ మనకి అప్పుల సైడ్ కనిపిస్తుంది. ఇది అది అయిపోయింది మూలధన ఖాతా. తర్వాత నెక్స్ట్ సుహాస్ ఎలక్ట్రికల్ కంపెనీ లిమిటెడ్. ఓకే, 31/12/2010 సాధారణ ఆస్తి అప్పుల పట్టీ. ఇది కూడా సేమ్, ఇంకా అప్పులు ఆస్తులు కాలం తీసుకుంటారు, లైబిలిటీస్ అప్పులు అని పెట్టుకోండి. మూలధనం ఖాతాపై వసూళ్ళు, ఇవి ఇక్కడ తయారు చేసిన వచ్చిన నిల్వ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ అకౌంట్ మూలధనం ఖాతా తీసుకుంటాం 2,80,000. అదేవిధంగా లెక్కలో ఇచ్చాడు సన్డ్రీ క్రెడిటర్స్ మనకి క్రెడిట్ సైడ్ ఉంటుంది, రుణదాతలు 500, డిప్రిసియేషన్ ఫండ్ తరుగుదల నిధి 1,10,000, బ్యాలెన్స్ ఆఫ్ నెట్ రెవెన్యూ అకౌంట్. ఏదైతే మనకి నెట్ రెవెన్యూ అకౌంట్ పైన ఉంది 23,800, ఇదిగో 23,800, అది కూడా ఇక్కడ చూపించాలన్నమాట నెట్ రెవెన్యూ అకౌంట్. నెక్స్ట్ అసెట్స్ ఆస్తుల సైడ్ వచ్చేసరికి మూలధన ఖాతాపై వ్యయం. ఇది మూలధన ఖాతాపై వ్యయం అన్నమాట. ఆస్తులు అంటే మనకి వచ్చినవి అన్నమాట 3,90,000. అదేవిధంగా డెటార్స్ రుణగ్రస్తు 12,600. స్టోర్స్ ఇన్ హ్యాండ్ చేతిలో ఉన్న నగదు, చేతిలో ఉన్న బ్యాంక్లో ఉన్న నగదు ఇలాంటిదే స్టాక్ మాట. స్టోర్స్ ఇన్ స్టాక్ 2,000. చేతిలో క్యాష్ ఇన్ హ్యాండ్, చేతిలో నగదు 1,700. ఇది సుహాస్ ఎలక్ట్రిసిటీ కంపెనీ లిమిటెడ్ లెక్క మాట. ఇలానే అడుగుతాడు ఎగ్జామ్లో, మీరు ఈజీగా చేయొచ్చు మాట. ఇది ఒక మోడల్. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. క్లియర్గా చెప్పిన ప్రతి పాయింట్ మీరు అర్థం చేసుకుంటూ నోట్ చేసుకోండి. అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళు నేను ప్రతి పాయింట్ ఇచ్చిన ఎవరి పాయింట్ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. మీరు కూడా నోట్ చేసుకోండి నీట్గా. ఫస్ట్ లెక్క నోట్ చేసుకోండి, తర్వాత ఆన్సర్ అని పెట్టుకోండి, అప్పుడు ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. ఓకే, ఇది మన సమ్మాట సుహాస్తి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, అది కూడా చేస్తే మనకి అవగాహన వస్తుంది. ఎలాంటి మోడలే ఇంకొకటి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.